ఫిన్షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏ జాబ్, ఎక్కడ జాబ్ చేస్తున్నావు? ప్రెజెంట్ మైండ్ స్పేస్ లోనే చేస్తున్నాను. యూట్యూబ్ కి బ్యాక్ ఎండ్ గా కంటెంట్ మోడరేటర్ గా చేస్తాను. కంటెంట్ YouTube లో, మోడరేటర్ గా చేస్తున్నావు. ఉమ్. అది ఏంట్రా, అంటే ఎలా అది? లైక్ కంటెంట్ మోడరేటర్ అంటే యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా, దానిపైన వర్క్ చేస్తాం అనమాట. అంటే మోడరేటర్ అంటే కంటెంట్ మోడరేటర్ అండ్ యూట్యూబ్, లైక్ యూట్యూబ్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి, లైక్ యూట్యూబ్లోకి వస్తాయి కదా. సో వచ్చే ముందు ఫస్ట్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళు క్రియేటర్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తూ ఉంటారు కొంతమంది క్రియేటర్స్. సో ఆ ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ వీడియోస్ అన్నీ మాకు వస్తాయి అన్నమాట. సో మేము అవన్నీ రివ్యూ చేస్తాము. బ్యాక్ ఎండ్లో రివ్యూ చేసి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటన్నిటిని రివ్యూ చేసి లైక్ రిలేటెడా, నాన్ రిలేటెడా, ఇది యూస్ఫుల్లా, లైక్ సోషల్ మీడియాలోకి వస్తే ఇది యూస్ఫుల్లా కాదా అని చెప్పి వీడియోస్ అన్ని రివ్యూ చేస్తాం. సో వ్యూవర్షిప్ గురించి కాదు మ్హూ. కదా? మ్. ఓకే. సో దాని వల్ల యూజెస్ ఏంటి? అలా ఫిల్టర్ చేయడం వల్ల అంటే గుడ్ ఏంటి, హెల్దీ ఏంటి, అన్హెల్దీ ఏంటి, ఓకే. ఫేక్ ఏంటి, ట్రూ ఏంటి అనేది మీకు అంటే ఫైండ్ అవుట్ కొంతమంది ఇప్పుడు ఇలా అంటారు, కొంతమంది క్రియేటర్స్ పైన వీడియో సంథింగ్ అబౌట్ వాళ్ళ వ్లాగ్ గురించి ఉంటే కింద అన్ని మొబైల్స్ లేదంటే పార్ట్నర్షిప్స్ తీసుకొని ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ పెడతారనమాట. సో ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయిందంటే, యూట్యూబ్లోకి వచ్చిందంటే చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, క్రియేటరే ప్రమోట్ చేస్తున్నాడు దీన్ని అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ని కొనేస్తారు. ప్రోడక్ట్‌కి క్రియేటర్‌కి అసలు సంబంధమే ఉండదు. అయినా కూడా క్రియేటర్ కొంచెంమంది ఫేవరెట్ క్రియేటర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఏది చెప్పినా కూడా వాళ్ళని ఫాలో అయిపోతారు. సో రిలేట్ అవ్వంది కూడా అలా నమ్మేసి లాస్ అయిపోతా ఉంటారు కదా. సో అలా అవ్వకూడదు, రిలేట్ ఉన్నవి మాత్రమే యూట్యూబ్లోకి వెళ్ళాలి అన్న థాట్లో. నువ్వు కూడా చాలా వరకు యాడ్స్ చేస్తున్నావు కదా, మరి నువ్వు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటావా? చెక్ చేసుకుంటా. పక్కా ట్రూ ఆ. అయితేనే. మనీ ఎర్న్ చేసుకుంటారా లేదా అని సెకండరీ, కానీ లాస్ అయితే చేసుకోరు నేను చేసేవి మోస్ట్లీ. అలా అయితే particular గా చూసుకుంటా. నేను ఒకటి అడుగుతాను మమత, స్ట్రైట్ వేలో ట్రూగా జెన్యున్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే, ఓకే. పక్కానా? ఆ. అంటే నేను నిన్ను ఫస్ట్ టైం చూసేటప్పుడు కానీ ఐ ఫెల్ట్, అంటే నేను పర్సనల్ గా ఫీల్ అయింది కానివ్వచ్చు, లేకపోతే ఇంకొంతమంది పబ్లిక్ లో ఫీల్ అయిన వాళ్ళు, ఈ అమ్మాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వర్షలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. వర్ష ఎస్, బ్యాక్ బెంచర్ సిరీస్ లో వర్ష డిజౌజా. ఎస్. సో తనలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, తనలా చేస్తుంది అనేది చాలా మంది అనుకుంటున్నారు అనమాట. అంటే ఏమైనా తన వీడియోస్ ఏమైనా ప్రీవియస్ ఫాలో అయ్యావా, లేకపోతే? నో, అసలు నేను అట్లాంటి కామెంట్ ఒకటి కూడా చూడలేదు. అవునా? అంటే తనని బ్యాక్ బెంచర్ సిరీస్ లో చూసా, అంతే, అంతవరకు తెలుసు. నాకు పర్సనల్ గా కూడా నేను ఫాలో అవ్వడం అలా కూడా ఏం చేయలేదు. లైక్ ఇన్స్టాగ్రామ్ లో అంటే ఐ ఫెల్ లైక్ నాకు చాలా ఇష్టం అంటే దీప్తి సునైనా. ఓకే. ఫాలో అవ్వను కానీ చూస్తాను, స్టాక్ చేస్తా తన ప్రొఫైల్‌ని చాలా ఎక్కువగా. స్టోరీస్ చూస్తా, తను చేసే సాంగ్స్ గానీ, తన యాక్టింగ్ గానీ చాలా ఇష్టం నాకు. వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇన్‌స్టాగ్రామ్ కొంచెం నెగటివిటీ వచ్చినా కూడా తీసుకోవాలి అనేదైతే తన దగ్గర నుంచి నేర్చుకున్నా నేను. వెరీ గుడ్. ఎందుకు దీప్తి సునైనా గారు అంటే ఇష్టం బాగా? లైక్ ఎట్లా అంటే తన ఇండస్ట్రీలో అన్ని ఫేసెస్ చూసింది అనిపిస్తది. చాలా చిన్న ఏజ్‌లో అన్ని ఫేసెస్ చూసింది అనిపిస్తది. ఎంత పాజిటివిటీ, ఎంత ఇష్టం ఉంటదో, తనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంటదో అంతే నెగటివిటీ కూడా ఉంటది. లైక్ తన లైఫ్ స్టోరీ గురించి గానీ, లవ్ స్టోరీ గురించి గానీ చాలా ట్రోల్స్ ఒస్తాయి. తను చేసిన సాంగ్స్ ఉంటాయి కదా, దానికి కూడా కామెంట్స్‌లలో నెగటివిటీయే పెడతారు చాలా మంది. సో అవన్నీ అసలు హార్ట్‌కి తీసుకోదు. తను చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతది. అలా నాకు చాలా ఇష్టం. సో నువ్వైతే దీప్తి సునైనా గారిని మాత్రమే ఫాలో అవుతూ ఉంటావు, తన ఇన్స్టాని? చూస్తా, స్టోరీస్ పక్కా చూస్తా. డెవిల్. తన అవుట్‌ఫిట్స్ ఇంకా చాలా ఇష్టం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అలా ఎప్పుడైనా ట్రై చేయాలని ఉందా నీకు? లైక్ ఉంది. అవుట్‌ఫిట్స్ కానీ శారీస్, తన శారీస్ డిజైన్స్ ఉంటాయి కదా, నాకు చాలా అవి చేయాలని ఉంది. ఉంటది. సో నీకు ఎవరైనా తన డిజైనర్స్ ఎవరైనా ఎప్పుడైనా అప్రోచ్ అయ్యావా? లేదు. లైక్ బయట నేను అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఉంటాయి కదా, అందులోకెళ్ళి చూసేదాన్ని ఇలా కావాలి అని చెప్పేసి రిఫరల్ వీడియో ఫోటో లాగా అది చూపిస్తుండే. దీప్తి సునైనా గారు రిఫరల్ వీడియోస్ పంపించేస్తున్నావు. పంపించి అవుట్‌ఫిట్ ఇలా కావాలి అని చెప్పి అలా మరి తీసుకుంటున్నావా? ఎంత క్యూట్ గా చెప్తున్నావు. ఓకే. సో వెరీ సూన్ తనైతే నువ్వు కలవాలని కోరుకుంటున్నాను మరి నేను.
సో ఇలా అంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ తను కూడా ఒక మంచి డాన్సర్‌గా ఆ! అండ్ అలా ఇంట్రొడ్యూస్ అయింది ఆ! ఇండస్ట్రీకి. అవును. అండ్ ఒక మంచి 'బిగ్ బాస్‌లో' సూపర్ కంటెస్టెంట్‌గా చిన్న క్యూట్‌గా. ఆమెగా క్యూట్‌గా వచ్చింది. ఇప్పుడు ఒక మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా హ్మ్. అంత ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకుంది. అవును. ఇప్పుడు తనంతట తను ఓన్‌గా హౌస్, ఆహ్, ఫ్లాట్. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంది. ఆ! అవును. తనంటే ఇండిపెండెంట్ వుమన్. హ్మ్. లైక్ ఫ్లాట్ కొనుక్కుంది. అవును. ఫస్ట్ కార్ పర్చేస్ రీసెంట్‌గా చేసుకుంది. కార్ కార్. గూడా కొనుక్కుంది. సో, అంటే నిజంగానే ఒక అమ్మాయిని చూసి ఒక అమ్మాయి హెల్తీ వేలో హ్మ్. ఇన్‌స్పైర్ అవుతుంది అంటే టూ గుడ్ కదా! హ్మ్. సో, అయితే వర్షనయితే నువ్వు ఫాలో అవ్వడం గాని, ఎక్స్‌ప్రెషన్స్ గాని ఏం ఆహా! లేవు. లేదు. చూసా యూట్యూబ్‌లో తన సీరీస్ చూసా. సో, నీకు పర్సనల్‌గా ఫ్రెండ్స్ ఏం చెప్తూ ఉంటారు? లైక్ వీడియోస్ గురించి కానీ? చాలా అంటే నన్ను ఆఫీస్‌లో ఆడుకుంటారసలు. నేనేం జెప్పినా గూడా రీల్స్ చేయకు ఇక్కడ కూర్చో. రీల్స్ చేయకు. మాట్లాడు రీల్స్ చేయకు. మాట్లాడు పాటలు పాడకు. ఇలా ఆడుకుంటారు ఆఫీస్‌లో నన్ను. ఓకే. లేదంటే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు గూడా ఎంత సంపాదిస్తున్నావు ప్రమోషన్స్ నుంచి? ఎంతొస్తుంది ఇన్‌స్టాగ్రామ్ నుంచి? ఇలా అంటారు. బేసిక్‌గా చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఇన్ ఫేస్‌బుక్ షార్ట్స్‌కొచ్చినట్టుగా ఇన్‌కమ్ ఇన్‌స్టాకి రాదు. ఆ కాదు. ప్రమోషన్స్‌కొస్తది అంటే, ఆ ప్రమోషన్స్‌కి కూడా రూ. 1000, 1500, 2000 అంటారు. అంతే. అది కూడా పెద్ద అమౌంట్స్ ఏమి వచ్చేదు. బట్ చాలా మంది జనాలు ఇంకా దాని నుంచి బయటికి రావాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనీ రావు. ఏమన్నా పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటే గాని తప్ప ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనీ రాదు. సో, అలా మొత్తానికైతే అంటున్నారు బయట. ఆ! కొంతమందికిష్టం. ఇలానే సినిమాలల్లోకెళ్ళు, అందులోకెళ్ళు పోను. జాబ్, జాబ్ జేసుకోవాలి. ఇది ఇన్‌స్టాగ్రామ్ ఉంచుతా. ఇది తీసేయను. అలా అని ఇండస్ట్రీకెళ్ళను. హ్మ్. జాబ్ జేసుకుంటా, రీల్స్ చేస్తా, వచ్చి దీంట్లో నుంచేం రాదు. నా సాలరీ నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటా అంతే. అంతేనా? ఆ! ఇండస్ట్రీకైతే రావు. అహా! మరి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందన్నావు? ఇష్టం. ఇష్టం అన్నీ ఇళ్ళనే చూపిస్తా. ఇష్టాన్ని, ప్యాషన్‌ని అంతా ఇన్‌స్టాలోనే చూపించుకుంటావు. నీ ఇన్‌స్టాలోనే. ఫోన్‌లోనే. ఓకే. మరి సాయి పల్లవి గారిని ఇన్‌స్పైర్ తీసుకున్నావేమో చాలా న్యాచురల్‌గా ఉన్నావు అనుకున్నాను నేను. హ్మ్. ఆ! మేకప్ యూజ్ చేయవా? చేయను. ఒక సన్ స్క్రీన్ వాడతా. నా ఫేవరెట్ సన్ స్క్రీన్ ఉంది. ఏమిటో? లోటస్. లోటస్. హ్మ్. బావుంటుందా అది? నన్ 4 బాక్సెస్, 5 బాక్సెస్ అయిపోయినాయి 3 మంత్స్‌లో. అంత ఎక్కువ యూజ్ ఆ! చేస్తావా సన్ స్క్రీన్? అంటే ఏంటి దాంట్లో ఉన్న స్పెషాలిటీ? నాకింకా కొన్ని ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉంటుండే. గాన్. అండ్ అది పెట్టంగానే ఒక మంచి గుడ్ వైబ్స్, గుడ్ ఫీల్ ఒస్తది అది పెడితే. గుడ్ గ్లో కూడా వచ్చేస్తుంటదా? ఆ! ఒస్తది. యెస్. నిజంగానే. అంటే చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ మంచిగా మేకప్ యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ నుంచి నేను అదే అడగాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి మీరు యూజ్ ఏం చేసే యూజ్ మేకప్ ఏంటి? యూజ్ చేస్తారు? చేసే డ్రెసెస్ ఏంటి? చాలా మంది మరి వాటిని చూసే ఫాలో అవుతూ ఉంటారు అవును. గదా! అవును. అండ్ మంత్లీ ఎంత వస్తుంది నీకు సాలరీ అంటే ఆఫీస్ నుంచా? ఆఫీస్ నుంచి? 20. 20,000. హ్మ్. సరే అందరి కోరిక మేరకు అడిగేద్దాం. హ్మ్. ఆళ్ళందరికీ మరి చెప్పేద్దాం. ఓకేనా? ఏంటి? మన ఇన్‌స్టా నుంచి నువ్వెంత సంపాదిస్తున్నావు ప్రమోషన్స్ చేసి? సింపుల్ నేను చెప్పేస్తా. ఒక ప్రమోషన్‌కి 2000, 5000 అంతే. అన్ని ప్రమోషన్స్ చేసుకుంటా పోను కాబట్టి లిమిటెడ్. నాకు ఎక్కువ ఎలాంటి ప్రమోషన్స్ ఇష్టమంటే డ్రెసెస్ ప్రమోషన్ గానీ, జ్యువెల్లరీ ప్రమోషన్ గానీ ఏదన్నా వస్తే చేద్దామన్నట్టు ఇట్లా రెడీ ఉంటా. అంటే లైక్ ఇప్పుడు డ్రెసెస్ ప్రమోషన్స్ ఎక్కువొచ్చాయి. ఇంకా నెక్స్ట్ మంత్ అలా జ్యువెల్లరీ ప్రమోషన్స్ గూడా ఉన్నాయని చెప్పారు. సో, అవి నేను హార్ట్‌ఫుల్‌గా చేస్తా. అవి హ్మ్. ఇష్టం. నాకు పేమెంట్ ఇయ్యకపోయినా పర్లేదు దానికి. అవునా? ఎళ్లి చేసేస్తా. డ్రెసెస్ ఇస్తే చాలు, జ్యువెల్లరీ ఇస్తే చాలు అంతే. ఏసేసుకొని కొన్ని రీల్స్ చేసేసుకొని ఆ! వచ్చేస్తా. వచ్చేస్తా. ఓకే. సో, నీది స్మాల్ కన్నా స్మాల్ అమ్మా నీ డ్రెస్ సైజు? ఆ! అందుకే నేను డ్రెసెస్ కొనుక్కొని స్టిచ్ చేపించుకుంటా. పాపం పాపకు దొరకట్లేదు బట్టలు. అంతేనా? అంతే. ఓహ్ మై గాడ్! ఓకే. సో, ఇలా నీ హ్మ్. లైఫ్ స్టైల్ ఇలా లీడ్ చేస్తూ ఉంటావు. ఫుడ్ ఏం తింటుంటావు ఎక్కువగా? బయటే మొత్తం. మొత్తం. అంటే హాస్టల్‌లో ఉంటాను నేనిక్కడ. అసలు హాస్టలర్స్‌కి తెలుసు. సో, హాస్టల్ ఫుడ్ అస్సలు తినను. అసలంటే అసలే తినను. బయటే మొత్తం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, మోస్ట్‌లీ డిన్నర్. ఒరేయ్! నీకొచ్చిన సాలరీ అంతా ఫుడ్‌కే ఎళ్ళిపోతుందా మమ్మీ బయట? పంపిస్తది నాకు. మమ్మీ ఆ! వీక్లీ పంపిస్తది. ఏంటి? మనీ. నీ సాలరీ ఏం చేస్తావు? నేనే తింటా. ఇది నాకర్థం అంటే నా హాస్టల్ ఫీ ఎక్కువ. నా హాస్టల్ ఫీ 9000. ఆ!
అండ్ నేను డేటా అనలిస్ట్ కోర్స్ చేస్తున్నా అని చెప్పాను కదా! సో, అది కూడా నా మనీతో నేను చదువుకుంటున్నా. దానికి 50,000 అయితే ఈఎంఐలో పే చేసుకుంటా అనమాట. అది మంత్లీ 5,000 అవుతది. సో, 15,000 ఇక్కడికి అయిపోతాయి. మిగతా 5,000 నేను తింటాను. మా మమ్మీ పంపించేయి తింటాను. ఈ 5,000తో షాపింగ్ చేసుకుంటాను. సో స్వీట్ ఆఫ్ యూ రా. సో స్వీట్ ఆఫ్ యూ. కొన్ని సేవింగ్స్ కూడా చేస్తాను. అమ్మో! అందులో అదే వచ్చే ప్రమోషన్స్ లో సేవింగ్స్ వచ్చిన ప్రమోషన్స్ అన్ని సేవింగ్సే ఇంకా. దాచుకుంటున్నావు. మరి ఇప్పటికి ఎంత దాచుకుంటా. సేవింగ్ చేసావు? మొన్నే మా మమ్మీకి ఫోన్ కొనిచ్చా ఆ మనీతో. అంటే చాలా డేస్ దాచుకొని ఆ మనీ ఇన్ని అయిపోయాక ఫోన్ కొనిచ్చా. అవునా? ఆ! వెరీ గుడ్ గర్ల్. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.